నా బలమంతా ఓ హల్లెలూయా వేనయా నా బలమంతా నీవేనయా నీవేనయా. అలాగే చేతులను పైకెత్తి నా బలమంతా నీవేనయా నా బలమంతా నీవేనయా నా బలమంతా. అవును ప్రభా, నా బలమంతా నీవేనయా. చప్పటి మహిమపరచుకుందాం అందరము. యు ఆర్ మై స్ట్రెంగ్త్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. So last few sessions we are discussing about the significance of marriage. వివాహంలో ఉన్న ప్రాముఖ్యతని మనము గత సెషన్స్లో ధ్యానిస్తూ వచ్చాం. And we have learned about the purpose of creation. సృష్టి యొక్క ప్రత్యేకతని ప్రాముఖ్యతని మనం నేర్చుకున్నాం. God the Father ordained the marriage to accomplish the purpose of creation. అయితే ఆ సృష్టిని దేవుడు దాని ప్రకారంగా జరగాలని తండ్రి దేవుడు ఆ రకంగా దాని ప్రణాళిక ప్రకారంగా చేశాడు. Amen. Amen. So God needs a family. దేవుడికి ఒక కుటుంబము కావాలి. God needs sons and daughters in his own image and likeness. ఆయన రూపంలో ఆయన పోలికలో దేవుడికి కుమారులు కుమార్తెలు కావాలి. Hallelujah. హల్లెలూయా. So God needs children through his family. ఆ కుటుంబం ద్వారా దేవుడికి పిల్లలు అవసరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And another point we learned that God wants to manifest himself in us. దేవుడు మన ద్వారా ఆయన బయలుపరచుకోవాలని దేవుడు ఒక ఆశపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. And God wants us to experience all his good things in our life. దేవుడు మన ద్వారా అన్ని కూడా దేవుడు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాడు. So we learned many points on that. చాలా విషయాలు దానిలో నేర్చుకున్నాం మనము. But we have learned that sin affected the marriage. అయితే పాపము వివాహ జీవితాన్ని పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Amen. Sin and curse completely damaged the true marriage which God established on this earth.
దేవుడు ఏదైతే వివాహాన్ని స్థిరపరిచాడో ఆ పాపము శాపము ఈ రెండు ఆ యొక్క వ్యవస్థని నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So we are not seeing the true marriage on this earth. అయితే నిజమైన వివాహ జీవితాన్ని మనం ఈ భూలోకంలో చూడట్లేదు. But when we come to Jesus Christ through the word of God and the help of Holy Spirit, we are seeing the true marriage. ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నామో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అప్పుడే ఒక నిజమైన కుటుంబాన్ని మనం చూడగలుగుతాం. This you can understand according to your spiritual growth. అది మనం ఆత్మీయంగా ఎదగడం బట్టి మనం మన జీవితంలో చూస్తాం. If you are not growing up in your spiritual life, ఒకవేళ మనం ఆత్మీయంగా ఎదగనట్లయితే, if you are not growing up in the manhood of Jesus Christ, యేసుక్రీస్తు లాగా మనము ఎదగనట్లయితే, and if you are not walking according to the Spirit of God, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం నడవకపోతే, you cannot understand about the true marriage. అయితే ఆ వ్యక్తి నిజమైన వివాహ జీవితాన్ని అర్థం చేసుకోలేడు. Hallelujah. Hallelujah. You have to come to the word of God to see the true marriage. నిజమైన వివాహాన్ని మనం చూడాలి అంటే మనం దేవుని వాక్యం దగ్గరికి రావాలి. Otherwise you misinterpret all the scriptures which talks about marriage. అయితే ఆ యొక్క వివాహం గురించి లేఖనాలన్నిటినీ కూడా మనము తప్పు అర్థం చేసుకుంటాం. As this brother said, Bible says that saying to man to leave the parents and cleave to the wife. What about wives? అయితే అక్కడ కొంతమంది ఆ వాక్యాన్ని వక్రీకరించి చెప్తారు. అక్కడ మాట రాయబడింది కదా, తండ్రిని తల్లిని విడిచి ఒక మనుష్యుడు ఒక పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యకి హత్తుకుంటాడని రాయబడింది కదా, మరి భార్య గురించి ఏంటి, ఆమె విడిచిపెట్టి ఎవరిని హత్తుకుంటుంది అని అట్లా వాక్యాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు ఉంటారు. Even the wife misinterpret the scripture. అదే వాక్యాన్ని భార్యలు కూడా దాన్ని వక్రీకరించి అర్థం చేసుకుంటారు. So I cannot leave my parents and cleave to you. అయితే నేను నా తల్లిదండ్రులను వదిలేసి నేను నీకు హత్తుకోలేను అని చెప్తాడు. Got the point? అర్థమైందండి. So we need to come to the word of God and get a revelation knowledge of the teaching of marriage. అయితే మనం దేవుడి దగ్గరికి వచ్చి ఆ వాక్యంలో ఉన్న ప్రత్యక్షతని మనం పొందుకొని ఆ ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. So last session we were taking the stock of our marriage. అయితే మన కుటుంబ జీవితంలో ఉన్న ఆ యొక్క సమస్యల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. Taking the stock of the marriage, the complete. ఓకే, ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో మనం ఎదుర్కొనే సవాళ్ళని మనం చూస్తూ వచ్చాం. Maybe you have completed 20 years of marriage or 30. How many of you are completed 30 years of marriage? ఎంతమంది 30 సంవత్సరాలు కంప్లీట్ చేశారు? More than 40? 40 సంవత్సరాలు? More than 50? 50 years? Oh, one person. 30, 40, 50. So when we take the stock of our marriage, ఒకసారి మన కుటుంబ జీవితాన్ని మనము పరిశీలించి చూసుకుంటే, we understood 4 important main problems in the marriage. అయితే 4 ప్రధానమైన సమస్యలను మనం గుర్తించాం. The first problem we have seen that we failed to make friendship in the marriage. అయితే మనం మొదటిగా మనం చూసిందంటే ఆ కుటుంబ వ్యవస్థలో సహవాసాన్ని మనము పూర్తిగా విస్మరించాం. Amen. Amen. We have a lot of friends, around us. మన చుట్టూ చాలా మంది స్నేహితులు ఉన్నారు. But our life partner, our spouses should be the most important friends of our life. అయితే మన కుటుంబ వ్యవస్థలో భార్య భర్త ఒక మంచి స్నేహితులుగా ఉండాలి. Amen. Amen. And secondly, we understood about lack of communication. రెండవదిగా ఆ కుటుంబ వ్యవస్థలో ఆ యొక్క సంభాషణ కూడా చాలా ప్రాముఖ్యమైనదని నేర్చుకున్నాం. We should learn how to communicate each other. ఒకరితో ఒకరు సంభాషణ ఎలా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. The third point, we have found out that physical relationship. రెండవదిగా శారీరక సంబంధం ఎలా ఉండాలో మనం చూసాం. Physical affection. ఆ యొక్క శారీరక భావోద్రేకాలు. Then the last one we learned building our future together. అయితే మన యొక్క కుటుంబంలో ఆ పిల్లల్ని మనం భవిష్యత్తులో వాళ్ళు నడిచే విధంగా నడిపించటం. So I said this, if we get more time we will explain more. అయితే ఎక్కువ సమయం దొరికితే దీన్ని మనం ఎక్కువగా ధ్యానిద్దాం. Then we started the main problems which comes in the marriage. అయితే ఈ ప్రధానమైన సమస్యలు కుటుంబ వ్యవస్థలో
The first point we explained, negative experience from the past can affect the way you react your life partner. ఈరోజు మనము గతములో మన జీవితంలో జరిగిన అనుభవాలు, చేదు అనుభవాల వల్ల ఈరోజు మనము ఆ రకంగా మన పార్ట్నర్తో మనము రియాక్ట్ అవుతూ ఉన్నాం. From the mother's womb. తల్లి గర్భంలో నుంచి No, we suffer lot of negative issues in the life. చాలా అనేక విషయాలు, నెగిటివ్ ఎమోషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం అనుభవిస్తూ వచ్చాం. We go through many brokenness in the heart. We suffer many brokenness. చాలాసార్లు విరిగి నలిగిన హృదయంతో మనము ఎదుగుతూ వచ్చాం. We have many hurt and pains in the heart. చాలాసార్లు మనము బాధింపబడ్డాం, చాలాసార్లు మనము తృణీకరించబడ్డాం. దాన్ని బట్టి కూడా మనము ఎదుగుతూ వచ్చాం. And also we have many of childhood needs are not met. అయితే మనము ఆ బాల్య దశలో మనకి ఏది అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు మనము పొందలేకపోవడం కూడా మన జీవితాన్ని అఫెక్ట్ చేసింది. With all this negative stuff we are entering into the marital life. అయితే ఇవన్నీ మన జీవితంలో ఉన్న ఈ విషయాలన్నిటినీ కూడా మనల్ని బాల్య దశ నుంచి ఇవన్నీ జరిగిన విషయాలన్నిటిని బట్టి మనము వివాహ జీవితంలో ఎంటర్ అవుతున్నాం. If you have buried hurts or concealed hurt, that can bring anger in your life. ఒకవేళ మీకు ఎక్కడైనా బాగా మీకు నొప్పించిన విషయం ఏదైనా మీలో ఉంటే అది మీకు కోపంలాగా అది మారిపోతుంది. If it is not healed, it is buried, it is hidden, that can cause anger in your life. ఏదైనా మీకు ఆ భరించలేని నొప్పి ఎక్కడో మీరు గాయపరచబడ్డారు, ఆ గాయం అలాగే మీకు లోపల ఉండిపోయింది అనుకోండి, అది కొన్ని సంవత్సరాల తర్వాత అది కోపంగా మారుతుంది. That influences your relationship with your partner. అది మీ యొక్క భార్య భర్తల మధ్య సంబంధాన్ని అది చాలా ప్రభావం చూపుతూ ఉంది. Unresolved negative emotions can affect your marriage. ఈ యొక్క భావోద్రేకాలు, నెగిటివ్ భావోద్రేకాలు అన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థను నాశనం చేసే విధంగా ఉంటాయి. Amen. Amen. So you have seen about rejection and the consequence of rejection. అయితే మనం చూసాం తృణీకరించడం అంటే ఏంటి, ఆ తృణీకరించడం వల్ల దానికి వచ్చే విషయాలను కూడా చూసాం మనం. Now you have to check your heart. How much negative steps are in your heart? ఎన్నిసార్లు మనము ఆ నెగిటివ్ అంటే భావోద్రేకాల గుండా మనం వెళ్ళామనేది ఒకసారి మన ఆత్మీయతలో పరిశీలించుకోవాలి. We never consider what is in our heart. మన హృదయంలో ఏముందో మనం ఎప్పుడు చూసుకోము. You cannot maintain or have a good relationship unless and until you get a complete healing in the heart. అయితే మనము వైవాహ జీవితంలో ఆ కుటుంబ వ్యవస్థలో మంచిగా జీవించలేము. మన హృదయంలో ఉన్న ఆ యొక్క భావోద్రేకాలన్నీ, నెగిటివ్ భావోద్రేకాలన్నీ వెళ్ళిపోయితే తప్ప. I told you about my life. నా జీవితం గురించి నేను చెప్పాను. I suffered many rejection in my childhood. నా బాల్య దశలో అనేక మార్లు నేను తృణీకరించబడ్డాను. My wife suffered rejection which is beyond my description. అయితే నా భార్య అనేక సార్లు తృణీకరించబడింది, అది నేను చెప్పలేను. When from the mother's womb she suffered rejection. ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆ తృణీకరానికి గురైంది. The very first day mother understood she is conceived, she rejected the child. అయితే ఏ రోజైతే ఆమె గర్భంలో పడ్డదో ఆ రోజు నుంచే ఆమె తల్లిగారు ఆమెని తృణీకరించారు. Father rejected the child. అయితే తండ్రి ఆ యొక్క బిడ్డని నిరాకరించాడు. By God's grace she was born. దేవుడి కృప వల్ల ఆమె జన్మించారు. But until the day I marry her, she was an oppressed and depressed child at home. అయితే మా వివాహము జరిగేంత వరకు ఆమె కుటుంబంలో ఒక తృణీకరించబడ్డ వ్యక్తిగా ఆమె పెరుగుతూ వచ్చింది. All the negative stuff, negative emotions and hurt and rejection, she came to my life. సో అలాంటి భయంకరమైన స్థితిలో తృణీకరించబడి, అణిచివేయబడి, అలాంటి ప్రేమ లేకుండా జీవించి, అలాంటి పరిస్థితిలో ఆమె కుటుంబంలో ఆమె ఒక పాస్టర్ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. Slowly by slowly all the negative issues has started to coming out. అయితే చిన్నగా ఆమెలో ఉన్న ఈ భావోద్రేకాలన్నీ బయటికి రావడం ఆరంభించాయి. But we never understood what is the reason why we are fighting each other. అయితే మాకు అర్థం కాలేదు ఎందుకు మేమిద్దరం గొడవ పడుతున్నాం.
It took long years to understand what is the real problem. అది చాలా సంవత్సరాలు పట్టింది నిజమైన సమస్య ఏంటి అని. We don't want to fight each other. మేము అసలు ఇద్దరికి కొట్లాడుకోవాలనే మా ఉద్దేశమే లేదు. We both are in the ministry of God. మేమిద్దరము పరిచర్యలో ఉన్నాం. I come to the ministry at the age of 17. నేను 17 సంవత్సరాల వయసులో నేను పరిచర్యలోకి వచ్చాను. My wife dedicated her life for the mission from the childhood. ఆమె నా భార్య గారు చాలా బాల్య దశలోనే పరిచర్యకి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. Now we both are in the ministry. మేమిద్దరము పరిచర్యలో ఉన్నాం. But problems are problems every day. కానీ రోజు సమస్యలే. Not able to understand what is the real problem. కానీ ఆ నిజమైన సమస్య ఏంటి అని మేము అర్థం చేసుకోలేకపోయాం. I went many places asking help to help us to solve our problems. అయితే నేను చాలాసార్లు అనేక ప్రాంతాలకు వెళ్ళాను ఈ సమస్యల నుంచి ఎవరైనా పరిష్కరిస్తారేమోనని. But everyone failed to help us. కానీ అందరూ మమ్మల్ని సాయం చేయడానికి ఎవరు కూడా మాకు ముందుకు రాలేదు. Finally, I come back to God. చివరికి నేను దేవుడి దగ్గరికి వచ్చాను. And God revealed the hidden problems. అయితే దేవుడు మాలో ఉన్న ఆ అంతరంగిక సమస్యలు మాకు వివరించాడు. And slowly, step by step, we got healing and deliverance. చిన్నగా మెల్లగా మాకు విడుదల లభించింది, మాకు స్వస్థత లభించింది. Amen. Amen. So whatever I teach you is teaching from our own life. అయితే ఈరోజు ఏమైతే నేను బోధిస్తున్నానో మా జీవితంలో నుంచే మీకు బోధిస్తూ ఉన్నాను. If we can be healed, I guarantee you, all of you can be healed from all your problems. ఒకవేళ మేము నిజంగానే స్వస్థత పొందుకున్నాం కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కూడా అన్ని విషయాల నుంచి మీరు స్వస్థత పొందుకుంటారు. Because our problems were above our capacity and anointing. మా సమస్యలు మా అభిషేకానికి మా సామర్థ్యానికి మించి ఉన్నాయి. It was above our understanding and wisdom. మా జ్ఞానానికి మించి మా సమస్యలు ఉన్నాయి ఆ రోజు. But the good news is God healed us. మీకు శుభవార్త ఏంటంటే దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. ఆమేన్. Hallelujah. That's why I'm guaranteeing you can be healed completely. అయితే నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. I know you are old enough, you are completed more than 20 or 30 years of marital life, but we need to get this kind of understanding to help others also. సో మీరందరూ కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వివాహ జీవితాన్ని కంప్లీట్ చేశారు. కానీ ఈ రకమైన టీచింగ్ మనం విన్నప్పుడు సమస్యలో ఉన్న వారిని ఖచ్చితంగా మనము సహాయం చేయొచ్చు. Amen. Amen. We need good couples who can help others in the marriage. అయితే మనకి మంచి భార్య భర్త కావాలి, వాళ్ళు సమస్యలో ఉన్న వారికి సాయం చేయడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Okay. So all these childhood problems and negative emotions, if not yet healed, if you're coming to marriage with all these problems that affect our relationship. అయితే ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఈ జరిగిన ఈ విషయాలన్నీ కూడా అలాంటి భావోద్రేకాలతో నెగిటివ్ భావోద్రేకాలతో పెరిగిన వ్యక్తి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటాయి. Maybe you told you are in 25 or 30 years, but still you fight. అయితే 25-30 సంవత్సరాలు ఉంటాయి, కానీ ఇంకా ఆ 25-30 సంవత్సరాల వివాహ జీవితంలో కూడా సమస్యలు ఉంటాయి. Still you cry. ఇంకా ఏడుస్తారు. If you cry for a small thing. చిన్న విషయం కూడా ఏడుస్తారు. You fight for a small thing. చిన్న విషయాన్ని కూడా పోట్లాడతారు. You throw the vessels. అయితే ఇంట్లో వంట సామాన్లు ఇసిరేస్తారు. Why? ఎందుకు? That child is inside. ఎందుకంటే ఆ చిన్నప్పుడు జరిగిన విషయాలు ఉన్నాయి. ఇంకా the unfulfilled childhood needs are still in your heart. మీకు బాల్య దశలో ఏదైతే మీరు మీ కోరికలు నెరవేరని కోరికలు అవుతున్నాయో అవన్నీ ఇంకా మీలో ఉన్నాయి. For a small thing, for small issues, you don't speak for 3 days. ఒక చిన్న విషయానికి 3 రోజులు మాట్లాడరు. So the nature of a child. అవన్నీ కూడా మనకి చిన్నప్పుడు జరిగిన విషయాలు. Am I right, brother? He's laughing. కరెక్టే అండి, నవ్వుతున్నాడా? You need healing in the heart. సో మీకు హృదయంలో స్వస్థత కావాలి.
If we had a problem, my wife will not speak for 3 days. మాకేదైనా సమస్య వస్తే నా భార్య 3 రోజులు మాట్లాడదు నాతోటి. Not now, okay? I'm talking about ఇప్పుడు కాదు, past. నేను గతం గురించి మాట్లాడుతున్నా. 3 days not talk at all. 3 రోజులు మాట్లాడేది కాదు. I have to go after her. నేను మళ్ళీ ఆమెను వెళ్ళి పలకరించాలి. But she never asked forgiveness. కానీ ఎప్పుడు కూడా ఆమె క్షమాపణ అడిగేది కాదు. You see? It took years to understand the real problems. అయితే కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ నిజమైన సమస్యలని కనుక్కోవడానికి. So we move to next point. మళ్ళీ ఇంకొక పాయింట్కి వెళ్దామండి, ఇంకొక అంశానికి వెళ్దాం. Okay, your parents' relationship with you influences your marriage. మీ యొక్క తల్లిదండ్రులతో ఉన్న మీతో ఉన్న సంబంధము మీ యొక్క కుటుంబ జీవితాన్ని మీద ప్రభావం చూపుతుంది. It's clear? అర్థమైందా అండి? Your parents' relationship with you influences your marriage. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మీ తల్లిదండ్రులతో ఉన్న సంబంధము, సహవాసము అది మీ కుటుంబ జీవితాన్ని అఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. It's clear? I'll explain a little bit. అది ఇంకా కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Dad is son's first hero and daughter's first love. The dad, the father, is son's first hero. హీరో. ఓకే, చూడండి, ఒక అబ్బాయికి వాళ్ళ నాన్ననే జీవితంలో ఫస్ట్ హీరో. కరెక్ట్ అండి? బిఫోర్ హీ సీ సచిన్ తెండూల్కర్ or what called ధోని. చాలా మంది the first hero is the dad for the son. సో కొడుక్కి తండ్రే ఫస్ట్ హీరో. క్లియర్? అర్థమైందండి? క్లియర్ అండి. And the dad is the daughter's first love. అయితే కుమార్తెకి తండ్రి మొదటి ప్రేమ అయి ఉన్నాడు. Before the girl child see another boys, she see a man to love, that is the father. అయితే ఆమె ఇంకొకరిని ప్రేమించకంటే ముందు ఆమె మొదటి ప్రేమ ఆమె తండ్రే, కూతురి తండ్రే. Amen. And mother is their emotional stronghold. అయితే వాళ్ళ తల్లి ఆమెకి భావోద్రేకాల్లో సహాయం చేసే వ్యక్తిగా ఉంటుంది. Okay, so mother is the children's emotional stronghold. అయితే తల్లి ఇద్దరి పిల్లలకి అన్ని భావోద్రేకాల్లో ఒక బలమైన వ్యక్తిగా ఉంటుంది. I have studied in a research talking that there is an unseen and unexplainable bond between parents and children. అయితే మనము చూడలేనిది, మనం ఊహించలేనిది, మనం గ్రహించలేని ఒక బంధము పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉంది. Amen. Amen. There is an unseen and unexplainable bond between parents and children. అయితే తల్లిదండ్రులకి పిల్లలకి మనము చూడండి, మనం చూడలేంది, మనము దాన్ని వివరించలేంది, అలాంటి ఒక సంబంధము తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉంది. Which will be there throughout their lives, even if the children have grown up. వాళ్ళు పిల్లలు ఎదిగినా కానీ ఆ సంబంధము కొనసాగుతూనే ఉంటుంది. I will give one example which I learned. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. Suppose a newborn baby is sleeping in a room. ఒక చిన్న అప్పుడే పుట్టిన ఒక చిన్న అమ్మాయి ఒక రూమ్లో పడుకొని ఉందనుకోండి. Okay, and his parents are fighting in another room. కానీ తల్లిదండ్రులు పక్క రూమ్లో ఇద్దరు పోట్లాడుతూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు. Okay, the babe is sleeping one room. అయితే చిన్న పాప ఒక రూమ్లో పడుకొని ఉంది. But the parents are fighting in another room. కానీ తల్లిదండ్రులు పక్క రూమ్లో పోట్లాడుతూ ఉన్నారు. So what we understood, అయితే మనకి ఏమర్థమవుతుంది? the heartbeat and the blood pressure of the baby will change. అయితే ఆ టైంలో మనం సరిగా గమనిస్తే ఆ చిన్న పాప యొక్క హార్ట్ బీట్ కావచ్చు,
బీపీ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు పెరుగుతాయంట. Even though the child does not hear the fight, he's not experiencing the fight, that influences the child. చూడండి, ఆ చిన్న పాప ఆ యొక్క కొట్లాటను చూడట్లేదు, ఆ కొట్లాటను వినట్లేదు, అయినా కానీ ఆ బంధం ఉంది కాబట్టి ఆ చిన్న పాప అలా రియాక్ట్ అవుతూ ఉంది. This I have seen in our lives. ఎందుకంటే అది మా జీవితాల్లో మేము చూసాం. No, we never fight before our children. We never fought. We never fought before our children. మేమిద్దరం కూడా ఎప్పుడు మా పిల్లల ముందు గొడవ పడలేదండి. Though we had enough fight, but I had a strong decision, never reveal our problems to our children. అయితే మాకు సమస్యలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మేము మా పిల్లల ముందు పోట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నాం. మా సమస్యలు ఏది కూడా పిల్లలకి చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాం. Only few occasions they understood our problems. Very few occasions. కొన్ని సందర్భాల్లో మాత్రమే మా యొక్క సమస్యల గురించి వాళ్ళు అర్థం చేసుకున్నారు. Amen. ఆమేన్. But the day we fight, they become gloomy. Even they do not know what happened. They never heard and never understood. But the atmosphere has been changed. They become gloomy. చూడండి, మేమిద్దరం పోట్లాడటం వాళ్ళు చూడలేదు, కానీ ఇంట్లో వాతావరణం మాత్రం మొత్తం మార్పు వచ్చేది. వాళ్ళు మా పోట్లాడడం చూసేవాళ్ళు కాదు, మా పోట్లాడడం గురించి వినేవాళ్ళు కాదు, అయినా కానీ ఇంట్లో ఆ వాతావరణంలో మార్పు ఉండేది. That's why I said, your parents' relationship with you influences your marriage. అందుకే నేను చెప్పాను, మన తల్లిదండ్రులతో ఉన్న ఆ యొక్క సంబంధము మన కుటుంబ జీవితాన్ని, కుటుంబ వ్యవస్థని అది ప్రభావితం చేస్తూ ఉంది. A human being first experience in the field of emotion is with his parents. అయితే ఆ భావోద్రేకాలన్నీ కూడా అవన్నీ బాల్య దశలోనే తల్లిదండ్రుల నుంచి వాళ్ళు అనుభవిస్తారు పిల్లలు. And those early years set the foundation for how to see, give and receive love, and how to interact and communicate in a marital relationship. అవన్నీ ఆ చిన్న ప్రాయంలో వాళ్ళు తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ప్రతి విషయము అవి పెద్దగా అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత వాళ్ళు అవన్నీ కూడా ఎలా ప్రేమించాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, అవన్నీ వాళ్ళ ప్రవర్తన అలాగే ఉండబోతుంది. Are you getting my point? నా విషయం అర్థమవుతుందండి? The quality of relationship with the parents affects the quality of the marital life of the children. అయితే మనము తల్లిదండ్రులతో ఉన్న ఆ సహవాసము, సంబంధము ఎంత బలంగా ఉంటుందో వివాహ వ్యవస్థ కూడా అంత బలంగా ఉంటుంది. Are you getting my point? అర్థమవుతుందా అండి? Are you with us? Are you able to understand? నా మాతో ఉన్నారా మీరు? If the parents give proper care, love, friendship to the children, the same they are going to show in their marriage. అయితే మనం ఒకవేళ మన పిల్లల పట్ల సరైన ప్రేమ, సరైన ఆ యొక్క మంచి సంబంధం మనం కలిగి ఉంటే అవే వాళ్ళ కుటుంబ జీవితంలో పెళ్ళైన తర్వాత అవే విషయాలు మనం చూస్తాం. Amen. ఆమేన్. If the parents give good care, acceptance, love, friendship to the children, the same they are going to give to their wives, their spouses. సో చిన్నప్పుడు మన పిల్లలకి మంచి స్నేహపూరితంగా ఉండి మంచి ప్రేమను పంచి వాళ్ళతో మంచి సహవాసంలో ఉంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా అదే ప్రేమని, అదే సహవాసాన్ని, అదే మంచితనాన్ని వాళ్ళు పంచేవారిగా ఉంటారు. Clear. అర్థమైందా అండి? Now, stressful experience with parents. అయితే మానసిక ఒత్తిడి ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల నుంచి పొందుకుంటే, No, the stressful experience with parents during childhood are likely to influence their marital life in a negative way. అయితే ఈ తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఒక రకమైన మానసిక ఒత్తిడిని వాళ్ళు ఒకవేళ పొందుకుంటే అదే విషయము వాళ్ళ కుటుంబ జీవితం తర్వాత వాళ్ళ కుటుంబ జీవితంలో కూడా అది ప్రభావం చూపుతుంది. If the parents are fighting with the children,
ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలతో పోట్లాడుతూ ఉన్నారు, abusing children, పిల్లల్ని తిడుతూ ఉన్నారు, not taking care of them, వాళ్ళని జాగ్రత్తగా సరిగా చూసుకోవడం లేదు, scolding and rebuking them for everything, వాళ్ళని ఉట్టుట్టుగా తిట్టడము, అన్నిటికీ వాళ్ళ మీద నిందలేయటము, not expressing proper love and care, వాళ్ళకి సరైన ప్రేమని అందించకపోవడము, every time giving stress and tension to them, ప్రతిసారి వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి the చేయటము. same thing they are going to give to their spouses. అలాగే వాళ్ళు అలా పెరిగిన వాళ్ళు రేపు వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యకు కానీ భర్తకు కానీ అదే ఇవ్వబోతున్నారు. They are unable to relax in their marriage. వాళ్ళు ఆ కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. Are you getting my point? మా పాయింట్ అర్థమైందండి? Unconsciously they expect stress and strain from their own marital life. అయితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ యొక్క వివాహ జీవితంలో మానసిక ఒత్తిడికి గురై వేరే వాళ్ళని గురి చేస్తూ ఉంటారు. Got the point? అర్థమైందండి? Unconsciously they are expecting stress from their partners. అయితే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ యొక్క భార్యతో కానీ భర్తతో కానీ వాళ్ళు మానసిక ఒత్తిడి గురై వాళ్ళని మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు. You asked my wife. నా భార్యని అడగండి. Every time she was expecting problem from me. అయితే నా భార్య ఎప్పుడు నా నుంచి ఒక సమస్యని తీసుకొచ్చే వ్యక్తిగా చూసేది. Not like that. She cannot relax in the marriage. అయితే కుటుంబ జీవితంలో ప్రశాంతంగా ఉండలేదు ఆమె. Expecting only stress. ఎప్పుడు కూడా ఆయన తిడతాడు, నన్ను అంటే ఏదైనా అంటాడు అనే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేది. Next minute my husband is going to get angry with me. ఇంకా నా భర్త ఇప్పుడు నా మీద కోపం చూపించబోతున్నాడు, He's going to scold me. నన్ను తిట్టబోతున్నాడు. Expecting stress only. ఎప్పుడు నా నుంచి అలాంటి విషయాలు ఆమెను ఎక్స్పెక్ట్ చేస్తూ జీవించింది. Not able to relax in the marriage. ఆమె ప్రశాంతంగా ఆ కుటుంబ జీవితంలో జీవించడం నేర్చుకోలేదు. Why? ఎందుకు? That was her relationship with the parents. ఎందుకంటే అలాంటి సహవాసం సంబంధంతో ఆ తల్లిదండ్రులతో ఆ బాల్య దశలో పెరిగింది కాబట్టి. The negative experience, ఆ యొక్క నెగటివ్ అనుభవంతో ఆమె పెరిగింది. that influence our marriage negatively. అది మన వైవాహ జీవితంలో కూడా అది అఫెక్ట్ చేస్తూ ఉంది. The same time the positive things influenced by your parents also going to influence your marriage positively. అయితే కొన్ని మంచి విషయాలు మన తల్లిదండ్రుల ద్వారా మనల్ని ప్రభావితం చేసిన మంచి విషయాలు కూడా అవి మన కుటుంబ జీవితంలో కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. The more attentive your parents, the more open you in relationship, in your marital relationship. I didn't get you. The more attentive, the parents are more attentive in your childhood life, your marital life will be very good. అయితే ఏ తల్లిదండ్రులు అయితే చిన్నప్పటి నుంచి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకొని వస్తారో, చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచుతారో, వాళ్ళ కుటుంబ జీవితం కూడా అంతే జాగ్రత్తగా అంతే సురక్షితంగా ఉండబోతుంది. If your parents are more attentive, they attend to all your needs, yes, and taking care of you, you are open to your relationship, very open to your relationship. అయితే మీరు ఎప్పుడైతే ఏ తల్లిదండ్రులు అయితే చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పిల్లలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పెంచినట్లయితే వాళ్ళు అన్నీ ఒక మంచి సంబంధానికి, ఒక మంచి సహవాసానికి, ఒక మంచి కుటుంబ వ్యవస్థకి వాళ్ళు సహకరించే వాళ్ళుగా ఉంటారు. As we are loved by our parents, an internal script is written for us. అయితే ఎప్పుడైతే మన యొక్క తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారో అది మనలో ఒక ఇంటర్నల్ స్క్రిప్ట్, మనలో ఒక కనపడని రాతపూర్వకంగా మన హృదయంలో రాయబడుతూ ఉంది. దిస్ స్క్రిప్ట్ directs us in terms of our understanding of what love is. అయితే ఆ కనిపించకుండా రాయబడిన మన హృదయంలో రాయబడిన రాత అయితే ఉందో అది మన జీవితాన్ని సూచిస్తూ ఉంది. What love is, you give it. అదే ప్రేమ అంటే ఏంటి అనేది మనల్ని సూచిస్తుంది, నడిపిస్తుంది. Get an understanding what love is. అయితే ఆ ప్రేమ ఏంటి అనేది మనకు అవగాహన వస్తుంది. How we receive love.
ఎలా మనం ప్రేమని పొందుకుంటాము, how we express love, ఎలా ఆ ప్రేమని వ్యక్తపరుస్తాము, and most importantly, how we come to rest in the love, into love. ఎలా మనము ఆ ప్రేమలో ప్రశాంతంగా ఉండగలుగుతాము. Amen. ఆమేన్. It's very important our relationship with our parents. అందుకే మన తల్లిదండ్రులతో ఆ చిన్న ప్రాయంలో మన సంబంధము చాలా ప్రాముఖ్యమైంది. Amen. Amen. If your parents are more attentive, then you are very open in your relationship. ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రులు చాలా చిన్న ప్రాయం నుంచే చాలా జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటే మీరు ఆ మంచి సంబంధానికి సహవాసానికి మీరందరూ కూడా మొగ్గు చూపే వాళ్ళుగా ఉంటారు. Amen. Amen. Another important point, ఇంకొక ముఖ్యమైన విషయము, the less emotionally expressive your parents, the more reserved you could be in relationship. ఒకవేళ మీ తల్లిదండ్రులు వాళ్ళు చిన్న ప్రాయంలో వాట్ ఈస్ ఇట్ పాస్టర్, The less emotionally expressive your parents, ఒకవేళ మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే భావోద్రేకాల్లో వాళ్ళు ఎక్కువగా వ్యక్తపరచకుండా మనల్ని పెంచినట్లయితే the more reserved you could be in relationship. మనము పెళ్ళైన తర్వాత, అదే పిల్లలు పెళ్ళైన తర్వాత రిజర్వ్డ్ అంటే ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా జీవించే వారిగా ఉంటారు. Amen. Think about your past. ఒకసారి మీ గతాన్ని ఆలోచించుకోండి. How parents express their emotions to you. వాళ్ళ భావోద్రేకాలు మీ పట్ల ఎట్లా వ్యక్తపరిచారని ఒకసారి ఆలోచించుకోండి. If your parents are not talking to you in a proper way, not expressing their love to you, ఒకవేళ మీ తల్లిదండ్రులు మీతో సరిగా మాట్లాడలేదు, వాళ్ళ ప్రేమను మీకు సరిగా పంచట్లేదు, when you come to the relationship, మీరు మీ యొక్క వైవాహ జీవితానికి వచ్చినప్పుడు you are more reserved in your relationship. అయితే ఆ వైవాహ జీవితంలో మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, చాలా చాలా మౌనంగా ఉంటారు. No, you fail in communication. అయితే మీరు ఆ రిజర్వ్డ్గా ఉండి మీరు ఆ యొక్క దాంట్లో మీరు వ్యక్తపరచడంలో, కమ్యూనికేట్ చేయడంలో, మీ యొక్క అవసరాలు చెప్పడంలో మీరు సరిగా ఉండరు. Still I suffer in this area. ఇప్పటికీ నేను ఈ సమస్యని ఎదుర్కొంటూ ఉన్నాను. No, I am a good communicator when I teach. నేను బోధించినప్పుడు చాలా చక్కగా నేను బోధిస్తాను. Especially when I teach the word of God. No, not this kind of things. When I teach the word of God, I'm a good communicator. ఎప్పుడైతే నేను వాక్యం చెప్తానో చాలా మంచిగా నేను వాక్యం చెప్పగలుగుతాను అందరికి అర్థమయ్యే రీతిలో. I can sit from morning till night continuously. I can teach without any rest. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని రెస్ట్ లేకుండా నేను వాక్యం చెప్పగలుగుతాను. In teaching, in my ministry, I'm a good communicator. అయితే నేను మంచిగా వ్యక్తపరిచే వ్యక్తిగా, మంచిగా కమ్యూనికేట్ చేసే వ్యక్తిగా నేను బోధించడంలో నేను చూపిస్తాను. But when I back to my home, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత I no more words to my wife and children. No more speaking. No more communication. నేను నా భార్యతో నా పిల్లలతో మాట్లాడటమే లేదు, వ్యక్తపరచడమే లేదు. You know, I have 6 girls at home. నాకు 6 మంది అమ్మాయిలండి, 1 wife and 5 girls. ఒక భార్య 5 మంది ఆడపిల్లలు. These 6 girls, they just talk and talk and talk and talk. They have no what is it? Tiredness. They just speak without stop. All the 6 girls. ఈ 6 మంది అమ్మాయిలు మాత్రం మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడి అలసిపోరు. I just hear. Oh. నేను మాత్రం వాళ్ళు మాట్లాడుతుంటే అంటుంటాను. I had nothing to say. నేను చెప్పడానికి ఏం లేదు. No, I tried my level best to speak, but it can't come out. నేను చాలా ప్రయత్నించాను వాళ్ళతో మాట్లాడాలని, కానీ నాలోంచి అది వచ్చేది కాదు. But when they see Dad behind the pulpit, he's talking nicely, beautifully. కానీ డాడీ మాత్రం వాక్యం చెప్పేటప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. At home, no words, no. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాటలు లేవు. You know, it's a real problem. అది నిజమైన సమస్య. అది My parents, they never express emotions towards me.
నేను ఎందుకు అలా అయ్యాను అంటే నా తల్లిదండ్రులు వాళ్ళ భావోద్రేకాలని నా మీద వ్యక్తపరచలేదు. My father died when I was 10 years old. నేను 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. I never heard a loving word from him. Nana, you know, son. Okay. సో నేను మా నాన్న నుంచి ఏ ప్రేమపూరితంగా ఒక మాట కూడా నేను వినలేదు. And he never hugged me or kissed me. I had no memories on that. ఎప్పుడు కూడా మా నాన్న నన్ను హత్తుకున్నట్టు, నాకు ముద్దు పెట్టినట్లు నాకు ఒక్క చిన్న జ్ఞాపకం కూడా లేదు. My father was so serious man, very very serious man. మా నాన్న చాలా సీరియస్ వ్యక్తి, చాలా ఏమంటారు ఎక్కువ మాట్లాడు. He was a pastor in the church of South India. అయితే సౌత్ ఇండియా చర్చ్లో ఒక పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. Church of South India means CSI church. సిఎస్ఐ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తున్నారు. He's a nice man, చాలా మంచి వ్యక్తి, good preacher. మంచి వాక్యం బోధిస్తాడు, వాక్యోపదేశకుడు. But when I come to my childhood life, I never experienced any emotions, any positive emotions from him. కానీ నా బాల్య దశలో ఆయన నుంచి ఎలాంటి గుర్తుండి జ్ఞాపకం వచ్చి మంచి భావోద్రేకాలని, ప్రేమ కావచ్చు, ఆయన వ్యక్తపరిచే ఏ మంచి విషయాలు కావచ్చు నాకు గుర్తులేవు. And he was very strict to his 5 children. We have 5 siblings, very strict with us. మేము 5 మంది పిల్లలము, మాతో చాలా కఠినంగా ఉండేవాళ్ళం. So we are afraid of our father. అది మేమందరం మా నాన్న అంటే చాలా భయం. So what happened to my life? నా జీవితానికి ఏమైందంటే When I come to my marital life, నేను నాకు పెళ్ళైన తర్వాత I become more reserved in my relationship. అయితే నా సంబంధాల్లో నేను చాలా రిజర్వ్డ్ పర్సన్గా, అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా నేను జీవిస్తూ వచ్చాను. So I can express my love in non-verbal ways. అయితే నేను నా ప్రేమని మాట్లాడకుండా, నాన్ వర్బల్ వేస్ అంటే యాక్షన్స్ ద్వారా నేను వ్యక్తపరిచేవాడిని. Talking is very difficult for me. నేను మాట్లాడలేను, It's very difficult for me. అది చాలా కష్టం నాకు. But I have some other ways to express my love. కానీ నా ప్రేమని ఇంకొక రకంగా నేను వ్యక్తపరుస్తూ వచ్చేవాడిని. That I will teach tomorrow. అది రేపు నేర్పిస్తాను. To help, I express my love towards my wife. అయితే సహాయం చేయడం వల్ల నా యొక్క ప్రేమని నా భార్యకు వ్యక్తపరిచేవాడిని. Okay? And by touch, I express my love to my wife. నేను ఆమెను ముట్టుకోవడం వల్ల నా ప్రేమని ఆమెకు వ్యక్తపరిచేవాడిని. But communication, to express my love through communication, through words, I failed utterly, completely. కానీ ఒక మంచి మాటల ద్వారా నా భార్యతో నేను ఆ ప్రేమని నేను వ్యక్తపరచలేకపోయాను. How many of you suffer in communication? ఎంతమంది ఈ సమస్య గుండా వెళ్తున్నారు? In communication? ఎంతమంది వాళ్ళు మాటల ద్వారా వాళ్ళ భార్యతో కానీ భర్తతో కానీ సరైన విధానంలో వాళ్ళు ప్రేమని చూపించలేకపోతున్నారు, వ్యక్తపరచలేకపోతున్నారు. You are a good wife or good husband. మీరందరూ మంచి భార్య, మంచి భర్తే, but fail to communicate. కానీ మీరు ఆ ప్రేమని మాటల్లో వ్యక్తపరచలేరు. Fail to speak. మీరు మాటల్లో ఆ యొక్క భాషను వ్యక్తపరచలేరు, ప్రేమను వ్యక్తపరచలేరు. Check back your childhood. ఒకసారి మీ గతంలో చూసుకోవాలి. అలాంటి పరిస్థితిలో how your parents interacted with you, how they expressed their emotions. ఎలా మీ యొక్క తల్లిదండ్రులు మీతో సంభాషించారు, ఎలా వాళ్ళు ఆ యొక్క భావోద్రేకాలను మీ వైపు చూపించారు. Clear? అర్థమైందా అండి? So this all area we need healing. ఇవన్నీ దశల్లో మనకు స్వస్థత కావాలి. And we need to develop our love languages. అయితే మనము ఆ ప్రేమ భాష నేర్చుకోవాలి. It's clear? అర్థమైందా అండి? And another point, ఇంకొక విషయము, the more inattentive your parents, the more attention seeking you may be in your relationship. మీ యొక్క బాల్య దశలో మీ తల్లిదండ్రుల ద్వారా
మీరు ఎక్కువగా ఇన్యాక్టివ్ పాస్టర్ Inattentive. అటెంటివ్ అంటే మీకు ఎక్కువగా వాళ్ళు మీ మీద దృష్టిని కేంద్రీకరించలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. ఆ బాల్య దశలో మిమ్మల్ని పట్టించుకోలేదు, మిమ్మల్ని సరిగా చూడలేదు. ఎక్కువ అంటే పట్టించుకోలేదు మిమ్మల్ని. సో మీరు పట్టించుకోలేదు కాబట్టి మీరు పెళ్ళైన తర్వాత మీరు ఎక్కువగా అటెన్షన్ పొందాలని మీరు ఆశపడుతుంటారు. అర్థమైందండి? This we suffer too much in our marriage. సో అది ఎక్కువగా మన వివాహ జీవితంలో సఫర్ అవుతూ ఉంటాం. In my wife's house, father, he's a very nice man. అయితే మా భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చాలా మంచోడు. Still he's with us, okay? Now he's 95 years old. 95 సంవత్సరాలకి ఇప్పుడు మాతో ఉన్నాడు ఆయన. You know, mother passed away, brother passed away, and my father-in-law is with me now. అయితే వాళ్ళ అత్తగారు చనిపోయారు, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. సో మా మామ మా దగ్గరే ఉన్నాడు ఇప్పుడు. He's a very simple man, silent man. చాలా మంచి వ్యక్తి, మౌనంగా ఉండే వ్యక్తి. He never influenced her. He never influenced his daughter in any area of life. అయితే ఏ రకంగా కూడా ఆయన కూతుర్ని ఆయన ప్రభావితం చేయలేదు. He was a passive father. ఒక మౌనమైన తండ్రి అయినా. Father is at home, తండ్రి ఇంట్లో ఉన్నాడు, but never influenced the child. కానీ ఏ రకంగా కూడా కూతురుని ప్రభావితం చేయలేకపోయాడు. Never give attention to her. ఎప్పుడు కూడా ఆమె మీద దృష్టి పెట్టలేదు. Okay, now come to the marriage. ఆమె ఇప్పుడు వివాహ జీవితానికి వద్దాం. I seen she is more attention seeking. అయితే ఇప్పుడు వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత నా మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అన్నట్లుగా ఆమె ఉండేది. Got my point? అర్థమైందండి? See, I'm a pastor. నేను పాస్టర్ని. I have to meet many people. నేను చాలా మందిని కలవాలి. I have to meet many ladies. నేను చాలా మంది స్త్రీలను కూడా కలవాలి. Amen. So the problem, my wife has a problem, that she needs my entire attention. అయితే నా భార్యకు సమస్య ఉంది. అందరికీ కాదు, నా మీదనే దృష్టి ఉండాలి, మొత్తము నాకే ప్రాముఖ్యతనివ్వాలి అన్నట్లుగా ఉండేది. It's coming unknowingly because the childhood needs are not met properly. ఎందుకు ఆ రకంగా ఉందంటే ఆమె చిన్న ప్రాయంలో ఆమెని వాళ్ళ తండ్రి ఆమె మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. If you grow up in an abusive home, ఒకవేళ నిన్ను బాగా భయంకరమైన పాడైపోయిన జీవితం, అబ్యూసివ్ mean no, parents used to scold and beat and rebuke and fight with the children. ఓకే, చిన్నప్పుడు భయంకరమైన అవమానాలు, నిందలు, తృణీకారము, ఇవన్నీ విషయాలతో ఒకవేళ ఆ బాల్య దశలో మనం పెరిగితే, abusive parents, they used to beat the children, throw them out of the home, abusive parents. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు భయంకరంగా తిట్టడము, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పడం, ఇంట్లో బయట పడేయడము. సో ఇవన్నీ చేసినప్పుడు, తల్లిదండ్రులు ఇలా చేసినప్పుడు, if you grow up in an abusive home, you are more likely to have no emotional attachment in your relationship. అయితే మీరు అలాంటి వాతావరణంలో పెరిగితే మీకు ఎలాంటి భావోద్రేకాలతో, మంచి సంబంధాలతో మీరు పెరగరు. You cannot keep attachment in your relationship. అయితే మీ యొక్క సంబంధంలో, మీ వైవాహిక జీవితంలో ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా, ఎలాంటి సరైన సంబంధం లేకుండా మీరు జీవించేవారిగా ఉంటారు. Not only that, you tend to manipulate in relationship and often don't see people as human beings, only as objects that can be used to meet their needs. అయితే మీరు మనుషులను ఎలా చూస్తారంటే, వాళ్ళని ఒక మనుషుల్లాగా చూడరు కానీ ఒక యంత్రాల్లాగా చూస్తారు. ఆ అవసరం తీర్చుకునే ఒక యంత్రాల్లాగానే వాళ్ళు చూస్తారు కానీ మనుషుల్లాగా మీరు చూడరు. I have seen many husbands, treating wives as a dog. చూడండి, చాలా మంది భర్తలను చూశాను, భార్యని ఒక కుక్కలాగా చూసే భర్తలను చూశాను. Not giving them any care, any attention. వాళ్ళకి ఏలాగా కూడా వాళ్ళని భార్యని సరిగా పట్టించుకోరు, సరిగా చూసుకోరు. And even not seeing them as a human being. కనీసం వాళ్ళు ఒక మనిషిగా కూడా వాళ్ళు గుర్తించరు.
only they are using them for their needs. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని వాడుకుంటున్నారు అంతే. Have you seen that kind of marriages? అలాంటి వివాహ జీవితాలను చూసారా? I've seen hundreds of marriages. అలాంటి వందల కుటుంబాలను నేను చూశాను. But what is the problem? సమస్య ఏంటి? That person came out of a abusive family. ఎందుకు ఆ యొక్క భర్త అలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఆయన ఒక తృణీకరించబడ్డ బాల్య దశలో తృణీకరించబడి ఇంట్లో నుంచి వెలివేయబడి ఒక భయంకరమైన వాతావరణంలో పెరిగిన వ్యక్తి. Amen. Amen. So like that many things we learn, we can understand from we are receiving from our parents' relationship with us. సో ఈ యొక్క తల్లిదండ్రులతో ఉన్న ఈ యొక్క సంబంధాలను బట్టి మనం చాలా విషయాలు మనం పొందుకున్నాం. దాన్ని బట్టే ఈరోజు మనం అలా ఉన్నాం. So your parents' relationship with you influences your marriage. అయితే మీ యొక్క తల్లిదండ్రులతో ఉన్న సంబంధమే ఈరోజు మీ కుటుంబాన్ని మీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. So we check the exercise number 4. అయితే మనం ఎక్సర్సైజ్ 4 చూడండి దయచేసి. You can ఎక్సర్సైజ్ 4 తీయండి మీ షీట్లలో. Yes, Pastor. Yeah. ఎక్సర్సైజ్ 4 తీద్దాం దయచేసి. తెలుగులో ఉన్న వాళ్ళు అభ్యాసం 4 అని రాసి ఉంటుంది చూడండి. యా, పేజ్ 9. So I have given a small introduction in that page. అయితే చిన్న ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను. మొదట చూడండి, That I చిన్న పారాగ్రాఫ్ already explained. నేను దాని గురించి వివరించాను మీకు. The nature of relationship of the parents with their children affects the quality of the marital life of the children. అయితే తల్లిదండ్రులతో పిల్లలకున్న సంబంధమే వాళ్ళ యొక్క వైవాహ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ If ఉంది. the parents give proper care, love and friendship to their children, the children will behave the same way with their spouses. ఎలాగైతే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అవి నేర్చుకుంటారో, ఎలాగైతే పెరుగుతారో అలాగే వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉండబోతున్నారు. Stressful experiences with parents during your childhood are likely to influence your marital life in a negative way. ఒకవేళ మీరు బాగా మానసిక ఒత్తిడితో మీరు ఎదిగినట్లయితే అలాగే మీ కుటుంబ జీవితంలో కూడా అలాగే ఉండబోతూ ఉన్నారు. Unconsciously you may expect stress and strain from your own family life because that is what you have experienced throughout your life. అయితే మీరు చిన్నప్పుడు బాల్య దశలో మీరు అలాంటి భయంకరమైన మానసిక ఒత్తిడితో మీరు పెరిగారు కాబట్టి మీరు పెళ్ళైన తర్వాత కూడా అలాంటి మానసిక ఒత్తిడిని ఇతరులకు ఇచ్చేవారుగా మీరు ఉంటారు. You will be unable to relax in your marital life. మీ యొక్క వైవాహ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండలేరు. So down we are given few questions. కొన్ని ప్రశ్నలు ఇచ్చామండి కింద. Okay, and right side we can see some columns. కొన్ని మీకు కుడి వైపున ఎడమ వైపున కొన్ని డబ్బాలు ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. Okay, first column talks about father or stepfather. అయితే ఒకటేమో సవతి తండ్రి లేకపోతే తండ్రి. Okay, సవతి తల్లి లేకపోతే తల్లి. Second column about mother or stepmother. Okay, అయితే రెండో కాలము తల్లి లేదా సవతి తల్లి. You can tick each columns if the questions is relevant to you. ఒకవేళ ఈ యొక్క ప్రశ్నలు మీకు సంబంధించినవైతే మీరు ఆ కాలంలో టిక్ చేయండి. Did your parents or step parents praise you as a child? నీవు చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను పొగిడారా? If so, you can tick, otherwise no need tick. ఒకవేళ అది ప్రశ్న సమాధానం రైట్ అయితే టిక్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. Okay, did your parents praise you as a child? It asking about father and mother. తల్లైనా తండ్రైనా ఎవరైనా మిమ్మల్ని చిన్న వయసులో పొగిడారా? Okay, done. Next question. Next question. Did your parents meet your physical needs like giving food, clothes, home, etc., etc.?
నీ తల్లిదండ్రులు నీ భౌతిక అవసరాలని మొదలైనవి తీర్చారా? భౌతిక అవసరాలంటే ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వేరేవి అవన్నీ తీర్చారా? ఎస్ ఆర్ నో? Okay. If is yes, you can take. Otherwise, no need to take. ఓకే అండి, ఎస్ అయితే టిక్ చేయండి, లేదా వదిలేసేయండి. Clear? కాపీ కొట్టద్దు. Did your parents give you a sense of security? అయితే నీకు ఒక భద్రతా భావాన్ని అందించారా? If yes, tick by father, mother, you tick, otherwise no need to tick. Next one, did your parents respect your uniqueness? అయితే నీ తల్లిదండ్రులు నీ ప్రత్యేకతని గమనించి గౌరవించారా? నీ తల్లిదండ్రులు నీ ప్రత్యేకతని గమనించి గౌరవించారా? Did your parents encourage you in your development? నువ్వు అభివృద్ధి చెందుతున్నప్పుడు నిన్ను ప్రోత్సహించారా? Next, did your parents set clear rules, appropriate boundaries for you? నీకోసం సముచితమైన నియమాలను, స్పష్టమైన సరిహద్దులను వారు ఏర్పాటు చేశారా? అంటే ఏం చేయొద్దు, ఏం చేయకూడదు, ఏ చేయాలి, ఏది చేయకూడదు అన్న సరిహద్దులని నీకు పెట్టారా? Okay. Did your parents give you increasing freedom appropriate to your age? నీ వయస్సుకు తగిన స్వేచ్ఛని నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చారా? మీరు టిక్ చేయాలి, అంటే మాతో పాటే మీరు. Sometimes parents used to control. Even you grown up like a 20 years girl, but they control you as a 2 years old girl. అయితే మీరు 20 సంవత్సరాల వయసుకు వచ్చినా కానీ 2 సంవత్సరాల పిల్లల్లాగా మిమ్మల్ని అన్నిట్లలో కంట్రోల్ చేస్తుంటారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అని కంట్రోల్ చేస్తుంటారు. అలాంటి స్థితి గుండా మీరు వెళ్ళారా అని అడుగుతున్నారు అక్కడ. Give you increasing freedom appropriate to your age. నీ వయసుకు తగిన స్వేచ్ఛను నీకు వాళ్ళు ఇచ్చారా? Did your parents comfort you when you were upset? నువ్వు కలత చెందినప్పుడు, బాధపడినప్పుడు మిమ్మల్ని ఓదార్చారా? Next one, did your parents give you present some gift? అయితే అప్పుడప్పుడు బహుమతుల రూపంలో మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చారా? Did your parents take an interest in your life? నీ జీవితంపై వారు ఆసక్తిని చూపించారా? Next one, did your parents treat you and your siblings equally? అయితే which question pass? That is 11th one. మిమ్మల్ని మీ తోబుట్టువులని సమానంగా చూసారా? మిమ్మల్ని మీ తోబుట్టువులని సమానంగా చూసారా? If yes, you tick, otherwise no. Okay. Next one, did your parents admit their mistakes and apologize when necessary? వారి తప్పులను అంగీకరించి అవసరమైనప్పుడు మీ తల్లిదండ్రులు మీకు క్షమాపణ చెప్పారా? Now you just stop and listen me. జాగ్రత్తగానండి. How many spouses here, wives and husband, are able to apologize, ask forgiveness immediately after making a mistake? ఒకవేళ మనం నిజంగా తప్పు చేస్తే వెంటనే ఎంతమంది వాళ్ళు క్షమాపణ అనడానికి రెడీగా ఉన్నారు? I'm asking to your husband or wife. అయితే మీ భార్య కానీ భర్త కానీ మీరు తప్పు చేసినప్పుడు వెంటనే క్షమాపణ చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? Everyone? అందరా అండి? No, few. But few are not able to, right? Correct? Yes, pastor. Sister, you're not able to ask forgiveness very soon, right? వెంటనే మనము అహమడ్డొచ్చి 3-4 రోజులు మాట్లాడడం, 3-4 రోజులు తినం. సో మనం ఏమంటే మన తప్పని తెలిసినా మనము. Here is the answer. Because your parents never did to you that, when they made a mistake. మనం ఎందుకు అలా ఉన్నామంటే మన తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ఈరోజు మనం కూడా అలా చేయట్లేదు.
We never saw that kind of, asking forgiveness or giving forgiveness in our parents' life. సో మన తల్లిదండ్రుల జీవితంలో వాళ్ళు క్షమాపణ అడగడం కానీ క్షమించడం అంటే ఏంటో మనకు చూపించలేదు, నేర్పించలేదు. I mean about you, when they made a mistake, they never asked you forgiveness. సో వాళ్ళు తప్పు చేసినప్పుడు పిల్లలుగా మీ దగ్గర నుంచి వాళ్ళు క్షమాపణ అడగలేదు. So in the marriage, you are not able to give forgiveness to your spouses, immediately. అందుకే మీ భార్యలు కానీ మీ భర్తలు కానీ తప్పు చేసినప్పుడు మీరు వెంటనే మీరు క్షమాపణ అడగలేకపోతున్నారు. Then did your parents forgive you for your mistakes? అయితే మీ తల్లిదండ్రులు మీ తప్పులని క్షమించారా? Then it is hard for you to forgive your spouse's mistakes. ఒకవేళ మీరు అలా ఉంటే మీ భార్యని మీ భర్తని మీరు క్షమించడం చాలా కష్టమవుతుంది. Correct. అవునండి. Now, next point. Did your parents accept your friends? నీ స్నేహితులని మీ తల్లిదండ్రులు అంగీకరించారా? Next question. Did your parents help you relate well to your siblings and peers? మీ తోబుట్టువులు మీ తోటి వారితో మంచి సంబంధం కలిగి ఉండటానికి సహాయం చేశారా? Next question. Did your parents establish clear family rules? స్పష్టమైన కుటుంబ నియమాలను ఏర్పాటు చేశారా? Did your parents give discipline in a consistent and fair way? నీతో తగినంత సమయము గడిపారా వాళ్ళు? అనగా నీతో ఆడుకోవడం, మాట్లాడటం మొదలైనవి. No, just before. స్పష్టమైన. ఓకే, 16th పాస్టర్. There's no number in my word. ఓకే. Give discipline in a consistent and fair way. I think they missed that point here. It is 18th point. స్థిరమైన న్యాయమైన మార్గాల్లో సరైన క్రమశిక్షణ మీకు ఇచ్చారా? 18th point అండి అది. Yeah. So children needs proper discipline in a fair way, not in abusive way. స్థిరమైన న్యాయమైన మార్గాల్లో సరైన క్రమశిక్షణ వాళ్ళు మీకు ఇచ్చారా? If not, you also going to fail in parenting. ఒకవేళ అలా లేకపోతే మీరు కూడా మీ పిల్లల విషయంలో అలాగే ఉంటారు. No, when you raise up your children, you are not able to discipline them in a fair way. అయితే మీరు ఆ స్థితిలో మీరు ఎదిగినట్లయితే రేపు మీ పిల్లల పట్ల కూడా అలా క్రమశిక్షణలో మీరు వాళ్ళు పెంచలేకపోతున్నారు. Okay, then did your parents spend ample time with you? Example, play with you, talk to you, etc. అయితే నీతో తగిన సమయం గడుపుతున్నారా? అనగా మీతో ఆడుకోవడం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, మొదలైనవి అంటే మీకు తగిన సమయం వాళ్ళు ఇచ్చారా? Okay, next question. Did your parents show you physical affection, like hug you, kiss you, etc.? అయితే మీపై శారీరక వాత్సల్యతను వాళ్ళు మీ తల్లిదండ్రులు చూపారా? అంటే నిన్ను ముద్దు పెట్టుకోవడం కావచ్చు, కౌగిలించుకోవడం కావచ్చు నువ్వు చిన్నప్పుడు. So I hope you got the points. మన అంశం మీకు అర్థమై ఉంటుందండి. And check your father's side and mother's side. ఒకసారి మీరు టిక్కులు కొట్టారు కదండి, తండ్రి వైపు ఎన్ని టిక్కులు ఉన్నాయి, తల్లి వైపు ఎన్ని టిక్కులు ఉన్నాయి ఒకసారి చూసుకోండి. 19 పాయింట్స్ టోటల్. So how many of you got 19 yes from the father side? తండ్రి వైపు నుంచి ఎంతమందికి 19 ఉన్నాయి? మొత్తము 19 ఎస్లు వచ్చాయి. చేతులు లేపుతారా? 19 ఎస్లు టిక్కులు అంటే 19 టిక్స్ వచ్చాయి. ఒకరు. ఓకే. How many of you got between 10 and 15? 10 నుంచి 15 మధ్యలో ఎంతమందికి వచ్చాయి తండ్రి వైపు టిక్స్? ఓకే. And how many of you got
19 ticks in mother's side. తల్లి వైపు ఎంతమందికి 19 టిక్కులు వచ్చాయి. ఇద్దరు. Okay, few people. How many of you received in between 10 and 15? ఎంతమంది 10-15 మధ్యలో ఉన్నాయి తల్లి వైపు? వెరీ గుడ్. So many people got less than 10, right? కొంతమందికి 10 కంటే లోపే వచ్చాయి కదండి. Less than 10, no? లెస్ దెన్ 10 వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. Okay. Now I want to ask that sister, that white chudidar sister. వైట్ చుడిదార్తో ఉన్న, Yeah, how is your relationship with your husband? మీ భర్తతో మీ సంబంధం ఎలా ఉంది? Simply say. Eh? గుడ్, మంచిగా ఉంది. Well, good means how good? ఎంత బాగుంది? It's a very no. I'm asking your relationship towards him. మీ సంబంధము మీ భర్తతో ఎలా ఉంది అని అడుగుతున్నారు. Now I'm asking, what is her relationship with her husband? ఈరోజు మీ భర్తతో మీ సంబంధం ఎలా ఉంది? నో 26 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాదు, ఎలా ఉంది అని అడుగుతున్నారు. మంచిగా ఉంది అంటే, మంచిగా అంటే దాన్ని వర్ణించగలుగుతారా? అంటే How good? ఎంత బాగుంది, ఎలా ఉంది అని అడుగుతున్నారు. Okay. He cares for him. Okay. He loves her. I understood. సరే అమ్మా కూర్చోండి. Okay, please sit it. Now, how was your relationship with your father? మీ నాన్నతో మీ సంబంధం ఎలా ఉండింది? My father is just like friend for me. Yeah. So you have it is easy for you to have friendship with your husband. Clear? Very simple, no? Yes, pastor. So because when you took the stock of your marriage, you said you have a good friendship with your husband. మీ కుటుంబ జీవితం గురించి అడిగినప్పుడు మీ భర్త ఒక మంచి స్నేహితుడుగా మీ భర్త మీకు ఉన్నట్లుగా చెప్పారు. From where you got it? ఎక్కడి నుంచి వచ్చింది అది? From where you get that inspiration? ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ తండ్రి, From your father. మీ నాన్నతో మంచి స్నేహపూరితంగా మీరు పెరిగారు. ఎస్. If you see your father was an abusive father కూర్చోండి. and not expressing love towards you, not giving you care and attention, do you think that you could maintain friendship with your husband? చూడండి, ఒకవేళ ఒక భయంకరమైన వాతావరణంలో ఆమె పెరుగుంటే, తల్లిదండ్రులు సరిగా చూసుకోకుండా ఒక మంచి సావాసం లేకుండా పెరుగుంటే, ఈరోజు కుటుంబ జీవితంలో ఆ భర్తతో కూడా అదే స్నేహపూర్వకంగా ఆమె ఉండేది కాదు. అలాంటి జీవితం ఆమె జీవించేది కాదు. ఈరోజు సంతోషమైన జీవితాన్ని ఆమె జీవించేది కాదు. So when we think about healing in marriage, you have to start with your childhood. సో మన కుటుంబ జీవితంలో స్వస్థత గురించి మనం ఆలోచిస్తే మన బాల్య దశ నుంచి మనం ఆలోచించాలి. Amen. ఆమేన్. Problems are inside of our heart. సమస్యలు మన హృదయంలో ఉన్నాయి. So we have seen few points how the problem comes in the marital life. మనం కొన్ని విషయాలు చూసాము, సమస్యలు కుటుంబ జీవితంలో ఎలా వస్తాయని. We cannot accuse anyone, right? అంటే మనం అలా ఎవరిని నిందించలేము. Why my father failed to give attention to my life? నా తండ్రి నాకు ఎందుకు నా మీద దృష్టి పెట్టలేకపోయాడు? You know, when I came to ministry at the age of 17. I came to ministry at the age of 17. నేను 17 సంవత్సరాల వయసులో పరిచర్యలోకి వచ్చాను. Then I started preaching about love of God. అయితే నేను దేవుని ప్రేమ గురించి బోధించడం మొదలుపెట్టాను. But I struggled in my heart. I do not know what is love. కానీ నా హృదయంలో నాకు ఎప్పుడు ఒక వేదన ఉండేది. అసలు నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. Correct? అవునండి. I'm preaching about love of Father God.
నేను తండ్రి దేవుని యొక్క ప్రేమ గురించి నేను వాక్యం చెప్తున్నాను. But I struggle in my heart about love. కానీ ఆ ప్రేమ ఏంటో తెలియకుండా నా హృదయంలో నేను బాధపడుతున్నాను. I can give a good sermon about love of God. నేను దేవుని ప్రేమ గురించి మంచి వాక్యం చెప్పగలుగుతాను. But inside I struggle to understand and experience Father's love. కానీ లోపల ఆ తండ్రి యొక్క ప్రేమని అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. Why? ఎందుకు? Because I never experienced my biological father's love. ఎందుకంటే నాకు రక్త సంబంధమైన తండ్రి యొక్క ప్రేమని నేను పొందుకోలేకపోయాను. So I see Heavenly Father through the eyes of my earthly father. సో నేను తండ్రి యొక్క ప్రేమని నా ఈ భూలోక సంబంధమైన తండ్రిలో నుంచే ఆ ప్రేమలో నుంచే నేను తండ్రి ప్రేమను చూడగలుగుతాను. Clear? I'm trying to see Heavenly Father's love through the eyes of my earthly father. అయితే పరలోక తండ్రి యొక్క ప్రేమని నేను ఈ భూలోక సంబంధమైన తండ్రి ద్వారానే నేను చూడగలుగుతాను. I never experienced love from my biological father. కానీ నేను ఈ భూలోక సంబంధమైన తండ్రి నుంచి నేను ఎప్పుడు ప్రేమని పొందుకోలేదు. It took years and years to understand the love of Heavenly Father. Once I got healing, that day only. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వస్థత వచ్చిన తర్వాతనే పరలోక తండ్రి యొక్క ప్రేమని నేను అనుభవించగలిగాను. Now I am turning back and accusing my father. అయితే నేను వెనకాల తిరిగి మా తండ్రిని నేను నిందిస్తూ ఉన్నాను. Oh, you did not love me properly. ఓ, నువ్వు నన్ను సరిగా ప్రేమించలేదు. Is it right? అది కరెక్టేనా? No. కాదు. How my father failed to give me attention. కానీ నా తండ్రి నాకు సరైన నా మీద దృష్టి పెట్టలేదు. How he failed to express love towards me. ఆయన తన ప్రేమను నాకు వ్యక్తపరిచే విషయంలో కంప్లీట్గా వైఫల్యం చెందాడు. Because the same thing happened to him with his father. ఎందుకంటే అదే రకంగా ఆయన తండ్రి ద్వారా ఆయనకు జరిగింది. I know my grandpa. అయితే ఎందుకంటే మా తాత నాకు తెలుసు. He's a very furious man. ఆయన కూడా చాలా కోపిష్టి, Very strict man. చాలా కఠినమైన వ్యక్తి, And even abusive man. ఆయన బాగా తిట్టే వ్యక్తి కూడా. So I can understand now. అయితే నాకు అర్థమవుతుంది ఇప్పుడు. My grandpa never expressed లవ్ towards my father. అయితే నాకు అర్థమైందంటే మా తాత మా నాన్న పట్ల ప్రేమను చూపించలేదు. సో అది కంటిన్యూ అయితే వచ్చింది. So I cannot accuse my parents because of their shortcomings. అయితే మా తల్లిదండ్రులని నిందించడం సరైనది కాదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆయన అదే పొందుకున్నాడు. But I thank God revealed all this truth and healed my heart. కానీ దేవుడికి స్తోత్రం, ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాత దేవుడు నన్ను స్వస్థపరిచాడు. Amen. ఆమేన్. So we cannot accuse anybody. అయితే మనం ఎవరిని కూడా నిందించలేం. But we can understand the realities and help our children. కానీ మనం ఈ యొక్క సత్యాన్ని తెలుసుకొని మన పిల్లల్ని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, సాయం చేయొచ్చు. Now it's very hard for me to play with my children. చూడండి, నాకు నా పిల్లలతో ఆడుకోవడం చాలా కష్టం. But I make myself to play with them. కానీ ఎలాగైనా వాళ్ళతో ఆడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. I fail. I cannot. I'm not a hypocrite, okay? So I cannot act also. సో నేను వేషధారిని కాదండి, నేను నటించలేను. కానీ ఎంత ఆడుకోవాలని ప్రయత్నం చేసినా నేను వాళ్ళతో ఆడలేను. My children, they want me to play with them, dance with them. For me it's very hard, my pastor. సో నా పిల్లలు మా నాన్న నాతో డాన్స్ చేయాలి, ఆడాలి అని వాళ్ళు ఆశిస్తారు, కానీ నేను చేయలేను, నా వల్ల కాదు. Because that was my childhood experience. ఎందుకంటే నేను బాల్య దశలో ఉన్నప్పుడు నేను పొందుకున్న అనుభవం అది. My parents failed to give more attention to me. అయితే మా తల్లిదండ్రులు ఎక్కువగా నన్ను వాళ్ళ దృష్టి నా మీద పెట్టారు. They failed to express their good emotions over me. వాళ్ళలో ఉన్న మంచి భావోద్రేకాలు నా మీద వ్యక్తపరచలేకపోయారు. That's why it is not in me to give to my children. అయితే నాలో లేదు కాబట్టి నేను నా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాను. Clear? అర్థమైంది. So
when we think about marriage, healing and deliverance, you have to start with your childhood. అయితే కుటుంబంలో మన విడుదల కావచ్చు, స్వస్థ గురించి మీరు ఆలోచిస్తే మీ యొక్క బాల్య దశ నుంచి మీరు ఆలోచించాలి ఒకసారి. Your negative emotions should be healed. అయితే నీ నెగటివ్ భావోద్రేకాలన్నీ కూడా అవన్నీ కూడా నుంచి కూడా నీ స్వస్థత పొందాలి. ఎంతో చక్కగా మనం ఉదయం నుండి వాక్యం ధ్యానిస్తున్నాము. కుటుంబ జీవితం గురించి ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాము. ఏ విధంగా కుటుంబాన్ని కట్టబడాలి, కుటుంబంలో ఉన్న సమస్యలు ఏ విధంగా అధిగమించాలి, ఆ కుటుంబం ఎలా నిలబడాలి, ఎంతో చక్కగా ఆ బ్రదర్ గారు బోధిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ మొదటి రోజున మేము పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోతుండగా అనేక మందికి ఆ వాక్యాన్ని దీవెనకరంగా మార్చబడాలని, కొన్ని విరిగి నలిగిపోతున్న కుటుంబాలను మన ద్వారా కట్టబడడానికి ఒక మార్గాన్ని మనందరికీ చూపించాలని, ఈ రోజులో భయంకరంగా అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. కొట్లాటల ద్వారా కానీ, మనస్పర్ధల ద్వారా కానీ మనం చూస్తున్నాం. ఈ లోకంలో మన వంతు మనం ఎంత బ్రదర్ గారి ద్వారా నేర్చుకుంటున్నామో అది అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని, ఆ కుటుంబం నిలబెట్టే బిడ్డలుగా మనందరినీ తయారు చేయాలని ఎంతో చక్కగా ఉదయం నుండి మనము స్టెప్ బై స్టెప్గా మనం వింటున్నాం. కానీ ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళి ఆ వాక్యం ద్వారా అనేక మంది కుటుంబాన్ని బలపరచాలని, కాపాడాలని, మన వంతు కృషి చేయాలని ఎంతో ఎంతో శ్రమపడి ఏర్పాటు చేసిన ఈ మీటింగ్స్ని, ముఖ్యంగా విజయ్ కుటుంబాన్ని, బాలటి ఇంకా ఇతరులు వారు ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం నుండి ఆ బ్రదర్ని ఇక్కడ రప్పించి మన వాక్యాన్ని వింటున్నాం. కాబట్టి ఈ ప్రత్యేకంగా మన వంతు ఒక నిర్ణయం చేసుకొని మనం ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అనేది నేర్పించినందుకు అనేక విధంగా వందనాలు తెలియజేసుకుంటూ మనము తిరిగి ఈ వాక్యం మనకు నేర్చుకుని ధ్యానిస్తూ ఆ వాక్యము ద్వారా మనం బలపరచాలని, రాబోతున్న 2 దినాలలో కూడా అనేక మంది బిడ్డలకి దీవెనకరంగా మనం మారాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ యేసయ్య, ఈ సమయంలో ప్రత్యేకంగా ఇక్కడున్న వారి ప్రతి ఒక్కరి కోసం సమర్పిస్తాం. యేసయ్య, ప్రతి కుటుంబం అనేక బాధలు, వేదన, దుఃఖంలోతో నిండి ఉంది. కానీ మీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని అందరినీ బయటికి రప్పించగలరు. ప్రతి ఒక్కరు దుఃఖాన్ని మీరు మాత్రమే సంతోషంగా మార్చివ్వగలరు. ఈ వాక్యం వినుతుండగానే, మేము ప్రార్థిస్తుండగానే మా కుటుంబంలో అద్భుత క్రియలు, ఆశ్చర్యలు జరిపించమని, కానీ విని ఎరగని మహా అద్భుత కార్యములు మా రాబోతున్న దినములలో మా ద్వారా జరిపించమని, ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.